మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని గురుకుల పాఠశాలలు తనిఖీ చేసి మంచి ఎడ్యుకేషన్ అందించాలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను శనివారం రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, మెనూ, స్టోర్ రూమ్, నిత్యావసర వస్తువులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ కూడా అందించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న వసతులపై ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ కు పంపించి గుణాత్మక విద్య అందించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూతో పాటుగా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్, సత్యవాణి సిబ్బంది ఉన్నారు. గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మంచి మెరుగైన ఫెసిలిటీస్ అన్నీ కూడా మన పిల్లలకు అందరు కూడా రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న పిల్లలకు అందరు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. కౌడిపల్లి మండల సో ఆల్రెడీ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకులం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇంకా వేరే కూడా కొన్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో నిన్న కూడా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా అదర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిన్న కూడా విజిట్ చేయడం జరిగింది. సో అడిషనల్ కలెక్టర్ కూడా అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా సర్వే రిపోర్టు ప్రభుత్వానికి పంపించినాక ప్రభుత్వం ఏంటంటే ఇంకా మెరుగైన సదుపాయాలు ఎట్లా ప్రొవైడ్ చేయాలో మన అన్ని స్కూల్స్లలో మన రెసిడెన్షియల్ మోడ్లో మంచి ఫెసిలిటీస్, అదేవిధంగా మంచి స్టడీస్, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, తద్వారా మనకి ప్రతి ఇయర్ బై ఇయర్ మనకి ఇంకా కూడా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఏవైతే మనకి గురుకులాలు ఉన్నాయో, సో బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, సో వేరే అదర్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, సో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. టోటల్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఇంకా కొత్త టాయిలెట్స్, కొత్త బాత్రూమ్స్ కట్టడానికి స్పేస్ ఏమైనా ఉందా, సో ఎంతమందికి కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ ఎక్స్ట్రా కార్డ్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంత స్పేస్ ఉంది, సో అదేవిధంగా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని డార్మెటరీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయని ఒక మొత్తం కాంప్రిహెన్సివ్గా మొత్తం అంతా కూడా వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి కూడా మనకి పంపించమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి పంపించినాక తర్వాత ఏంటంటే ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలిస్తే సో ఇంకా ఎంత మెరుగైన సదుపాయాలు ఏమేమి మనము ప్రొవైడ్ చేయొచ్చు అనేసి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేసి ఆనరబుల్ సీఎం గారు అన్ని గురుకులాలకు అన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.